Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలోనైతే నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎవరెవరికైతే ఉందో ప్రతి యూనివర్సిటీ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇగ్నోస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన ఓల్డ్ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను బేటా, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్ అండ్ ప్రాబ్లమ్ ఆల్సో. యాక్చువల్గా ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలనేది చెప్తాను. దాంతోపాటు ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ని నార్మల్ లాప్లాస్ ఫార్ములాస్కి ఏ విధంగా అప్లై చేయాలి అండ్ ఇందులో రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఎగ్జామ్లో మీకు స్టేట్ అండ్ ప్రూవ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడగవచ్చు, లేదంటే ఈ స్టేట్మెంట్ కూడా ఇస్తారు. ఈ స్టేట్మెంట్ చూసి మీరు ఇది లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ సెకండ్ షిఫ్టింగ్ అనేది ఐడెంటిఫికేషన్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇఫ్ f of t is equal to f bar of s, then what we have to show that Laplace of e to the power of at f of t, which is nothing but f bar of s minus a, where s minus a is greater than 0. అంటే ఏమంటున్నారు, if f of t is f bar s, then what we have to show that this is equal to this. Now, but we know that from our Laplace standard or definition, మనకి ఏమని తెలుసు, ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు చాలా చూసారు. బై ద లాప్లాస్ డెఫినేషన్, బై లాప్లాస్ డెఫినేషన్, లాప్లాస్ డెఫినేషన్ ఏమని చెప్తుంది బేటా, L of f of t, L of f of t which is equal to what is that, L of f of t అంటే మనకి ఏమని తెలుసు, f bar of s. దీన్ని in terms of Laplace లో ఈ ఫంక్షన్ ని we can write it as integral of 0 to infinite e to the power of minus st f of t dt. This is our standard definition. Okay, now I'm going to consider our LHS part here. Now consider the LHS one. LHS ని కన్సిడర్ చేస్తే ఏమనుంది, లాప్లాస్ ఆఫ్ e to the power of at f of t అని ఉంది. కానీ మనకి ఏమని తెలుసు, లాప్లాస్ ఆఫ్ f of t is this అని తెలుసు. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్ట్రా టర్మ్ హియర్, e to the power of at. ఇది ఫస్ట్ రాస్తాను చూడండి, ఎలా రాస్తాను, e to the power of minus st f of t, which is nothing but Laplace of f of t. But what is the extra term before f of t, e power at. You can write that a power at also. Here bases are equal, then add the powers. అప్పుడు నేను ఎలా చేస్తానంటే, just simply you can write it as s before minus of s minus a t f of t dt. Why? Because if you multiply with minus, this will become to minus s, minus of minus plus at. Same, you will get the same. Okay, but here ఇక్కడ ఏమంటున్నానంటే, if you consider s minus a tends to any other variable u, ఏదైనా ఒక వేరియబుల్ అనుకుంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, e to the power of minus ut f of t dt. చూడండి అన్న, Laplace of f of t is f bar of s, then this is nothing but this is f bar of s. Then from our standard definition it tends to, అప్పుడు ఇది ఈ ఫంక్షన్ ఎందులో ఉంది, నాకు u లో ఉంది. అంటే సింపుల్ గా మీరు ఏమని రాస్తారు, దీన్ని f bar of u e to the power of minus st f of t అంటే Laplace of f of t, but Laplace of f of t అంటే ఏంటిది, f bar of s. సేమ్ లైక్ హియర్ e to the power of, in the place of s మనకి ఏముంది u, అంటే f bar of u అని రాయొచ్చు, రైట్. ఓకే, Laplace of f of u అవుతుంది, which is nothing but f bar of u. But we know that u is nothing but what, s minus a, అంటే f bar of s minus a. Now here I am taking LHS, the result is equal to RHS. వచ్చిందా నాకు కావాల్సినటువంటి రిజల్ట్, hence it is proved. ఇప్పుడు మరి లాప్లాస్ నార్మల్ డెఫినేషన్ ని ఫస్ట్ షిఫ్టింగ్ కి ఎలా రాయొచ్చు అనేది నేను చెప్తాను. ఫస్ట్ నోట్ డౌన్. ఓకే, చూడండి అమ్మా, మనకేమని తెలుసు అంటే లాప్లాస్ ఆఫ్ సపోజ్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇలా ఉంది.
ఇన్ జనరల్ ఫామ్ మనకి లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n అంటే ఇదని తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. బట్ ఇక్కడ ఏంటిది e పవర్ at తో ఉంది అని అంటే దిస్ ఇస్ లుక్ లైక్ దిస్, e పవర్ at ఇంటూ ద గివెన్ ఫంక్షన్. అంటే ఏంటిది s టెన్స్ టు s మైనస్ a. అప్పుడు మీరు e పవర్ at పక్కన ఉందంటే ఇట్స్ రిలేటెడ్ టు ఫస్ట్ షిఫ్టింగ్ అని ఐడెంటిఫై చేసి s టెన్స్ టు s మైనస్ a అంటే s ప్లస్ లో s మైనస్ కి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కూడా జనరల్ ఫామ్ సైన్ బీటీ, e పవర్ at ఇంటూ సైన్ బీటీ బిట. ఈ సైన్ బీటీ ఏంటంటే b బై s స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కానీ e పవర్ at తో ఉందంటే ఫస్ట్ షిఫ్టింగ్ s టెన్స్ టు s మైనస్ a. అంటే దీన్ని ఎలా రాస్తాను, b బై s మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని ఎలా రాస్తాను, సేమ్ లైక్ ఇది సైన్ కాస్ బీటీకి e పవర్ at అంటే s టెన్స్ టు s మైనస్ a అంటే s is replaced with s minus a. This is s minus a by s minus a whole square plus b square. అర్థమైంది కదా. ఇదే విధంగా sin hpt అండ్ cos hpt అండ్ జనరల్ ఫార్మ్స్ అన్ని ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చి అది ఫస్ట్ షిఫ్టింగ్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లం నేను చెప్తానండి, జస్ట్ నోట్ డౌన్. చూడండి ఈ ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేయండి. e to the power of 80 ఇంటూ సంథింగ్ ఉంది. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ షిఫ్టింగ్లో మనకి లాప్లాస్ ఆఫ్ e to the power of 80 f of t ఉంటే f bar of s minus a అంటున్నాను. వై? బికాస్ దిస్ ఇస్ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ లాప్లాస్ ఆఫ్ e to the power of minus 80 ఉందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే చూడన్నా s టెన్స్ టు s మైనస్ a, బట్ a అంటే నెగిటివ్ ఉంది కదా, s మైనస్ ఆఫ్ మైనస్ a అవుతుంది. అవునా? అంటే ఏమవుతుంది s ప్లస్ a. నెగిటివ్ ఉన్నప్పుడు f బార్ ఆఫ్ s ప్లస్ a అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. సేమ్ లైక్ దట్. ఇది చాలా సార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లం అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, నాట్ ఓన్లీ వన్ టైం. ఇక్కడ ఏంటి అని అంటే నేను ఫస్ట్ దీన్ని ఏ విధంగా రాస్తాను, e to the power of minus t 3 sin 2t minus 5 into e to the power of minus t cos h2t. ఇంకొకటి చెప్తున్నాను మీకు చూడండి, దీన్ని నేను లాప్లాస్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా అడుగుతారనంటే, 1 సెకండ్ ఫస్ట్ రాయండి, కాన్స్టెంట్ కామన్ తీసేసి. హియర్ ఎగ్జామ్లో మీకు ఏమని అడుగుతారనంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ అన్నారు. అంటే ఏంటది, లాప్లాస్ ఆఫ్ దిస్ కనుక్కోవాలి. అంటే ఇది ఎల్ ఆఫ్ దిస్, ఓకే, ఎల్ ఆఫ్ దిస్ అన్నింటికి ఎల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొకటి మీరు లాప్లాస్లో ఏ ఇంపార్టెంట్ మాత్రమే చదువుతా అంటే సరిపోదు. ఏ లాప్లాస్ చేయాలన్నా మీకు లాప్లాస్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అనేవి కంపల్సరీ వచ్చి ఉండాలి. డైలీ ఒకసారి రిఫర్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్ ముందు రోజు రిఫర్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి అమ్మా, దీన్ని లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ అని మెన్షన్ చేయలేదు, ఫైండ్ ద లాప్లాస్ అన్నారు. అంటే మీరు సింపుల్గా e to the power of 80 ఇంటూ దిస్ ఫంక్షన్ ఉంది అని అంటే లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్, e to the power of 80 ఇంటూ దిస్ ఉందంటే లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్. దీనికంటే ముందు మీకు ఏం తెలియాలని అంటే సైన్ 2t ఫార్ములా ఏంటి, కాస్ h bt ఫార్ములా ఇది మనకు తెలియాలి. ఇది సైన్ బీటీ అనుకోండి, సైన్ 80 ఆర్ సైన్ బీటీ అంటే మనకి ఫార్ములా ఏమని తెలుసు, b బై s స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కాస్ h2t అని అంటే లాప్లాస్ ఆఫ్ దిస్, లాప్లాస్ ఆఫ్ దిస్. దీని ఫార్ములా మనకి ఏమని తెలుసు, s బై s స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కాస్ 80 అంటే s స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. కాస్ h80 అంటే s స్క్వేర్ మైనస్ b స్క్వేర్. రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్. ఓకే, ప్రతిసారి ఈ బేసిక్ ఫార్ములాస్ వచ్చి ఉండాలి, అప్పుడే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా అప్లై చేస్తారు లాప్లాస్లో. ఓకే, 3 యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది, లాప్లాస్ ఆఫ్ e to the power of minus 80. e to the power of minus 80 ఉన్నప్పుడు s is replaced with s plus a. మరి ఇక్కడ ఏ అంటే ఏంటిది 1. అవునా? అంటే 3 యాజ్ ఇట్ ఈస్ e to the power of 80 sin 2t. అంటే ఈ ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఫస్ట్ రైట్ డౌన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, దీన్ని రాసేసి ఇది జనరల్ ఫార్ములా,
దీన్ని ఎలా రాస్తాం? b by s is replaced with what? s plus a is 1, s plus a plus b square. What is our b? 2 square. Okay, minus 5 into Laplace of e power 8t cos h2t. ఇది cos h2t వాల్యూ b స్క్వేర్ అంటే ఇక్కడ కూడా 4 స్క్వేర్ అన్నట్టు బెట 2 స్క్వేర్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు s is replaced with s minus a here also because e to the power of at ఉంది minus at ఉంది. అంటే ఏంటిది నాకు ఇక్కడ s by s square minus 2 square but s is replaced with s plus a అంటే s plus a by s plus a whole square minus b square which is 2 square. దీన్ని సింప్లిఫై చేస్తే 3b by s plus 1 plus 4 ఇంకెలా రాయొచ్చు? 5 into s plus a upon a square plus b square plus 2as minus 4. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే చూడండి, నేను ఇక్కడ రాస్తున్నా 3b by s plus 5. దిస్ ఇస్ 3b by s plus 5. ఇదేంటిది? 5 into s plus a upon s square plus a square as it is. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏమవ్వదు. a square plus 2as. చూడండి నాన్న, s plus a అంటే s plus 1 కదా. చూడండి, s plus 1 సారీ ఇది s plus 1 అంటే s square plus a square అంటే 1 square is 1 2as అంటే s square plus 1 plus 2s plus minus 4 అంటే ఎలా రాయొచ్చు? 3b by s plus 5 ఒకటి 5 into s plus 1 by s square plus 2s constant minus 4 plus 1 and the minus 3. This is the required answer for the given Laplace function. అర్థమైంది కదా? అంటే e to the power of 80 into something function ఉంది అని అంటే మీరు Laplace ఫస్ట్ షిఫ్టింగ్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది బెట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లేటెస్ట్ వీడియోస్ కావచ్చు అండ్ ఓల్డ్ వీడియోస్ కావచ్చు, లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి లింక్ చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.